వెల్కమ్ బ్యాక్ టు అవ్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్. చాలామంది మన సిస్టర్స్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట బేబీ మూమెంట్స్ గురించి. అక్క, మా బాబు ఆ వైపు తిరుగుతున్నాడు, సో కడుపులో ఉంది ఎవరు? మా బాబు ఈ వైపు తిరుగుతున్నాడు, కడుపులో ఉంది ఎవరు? ఎక్కువగా తిరిగితే ఎవరు, తక్కువగా తిరిగితే ఎవరని చాలా రకాల సందేహాలు అయితే వస్తున్నాయి. సో నేను దీని గురించి చాలా సెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే మన కడుపులో బాబు ఉంటే ఎలా ఎక్కువగా తిరుగుతుందా, లేకపోతే పాప ఉంటే ఎక్కువగా తిరుగుతుందా, మనకి ఎవరు కడుపులో ఉంటే ఎక్కువగా తిరుగుతారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళి, సో చాలా మంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఈ రకమైన సందేహం రావడం సహజం. సో నేను నార్మల్గా చాలా సెర్చ్ చేశాను, ఎందుకంటే నేను చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో మూమెంట్స్ని బట్టి కూడా కడుపులో ఉంది ఎవరు తెలుసుకోవచ్చా అక్క అని అడుగుతున్నారు అనమాట. సో దాన్ని బట్టి నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మనకి నార్మల్గా అయితే మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటాం కదా. సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బేబీ రైట్ సైడ్ మూమెంట్స్ ఎక్కువ ఇస్తుంది, మనం రైట్ సైడ్ తిరిగి పడుకుంటే లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఎక్కువ ఇస్తుంది. ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నప్పుడు మూమెంట్స్ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. సో స్పెసిఫిక్గా కొన్ని వారాలలో బేబీ మూమెంట్స్ అనేవి మనకి ఎక్కువగా ఇస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా మీ కడుపులో బాబు ఉన్నట్టే. ఏంటి అని అంటే, సో 20వ వారం, అలాగే 34వ వారం, 37వ వారాలలో, ఈ 3 వారాలలో బేబీ మూమెంట్స్ విపరీతంగా తెలుస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా మీ కడుపులో బాబు ఉన్నట్టే. సో మూమెంట్స్ తక్కువగా తెలిస్తే పాప ఉన్నట్టు. సో నార్మల్గా కొన్ని సర్వేల ప్రకారంగా తెలిసింది ఏంటంటే, మన కడుపులో బాబు ఉంటే మూమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా తెలుస్తాయని, పాప ఉంటే కొంచెం తక్కువగా తెలుస్తాయని సర్వేలలో తెలిసింది. సో నిజానికి నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు మా బాబు కడుపులో ఉన్నప్పుడు చాలా మూమెంట్స్ ఎక్కువగానే తెలిసాయి. చాలా స్పీడ్గా తిరిగినట్టుగా, మూమెంట్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండేది. సో మీకు కనుక అలా అనిపిస్తే ఖచ్చితంగా మీ కడుపులో బాబు ఉన్నట్టే. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.